ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిపై పచ్చమంద చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఆర్బీఐ గట్టిగా బుద్ధి చెప్పే విధంగా సమాధానం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి పేదల అకౌంట్లోనే డబ్బు వేయటం మాత్రమే కాదు, రాష్ట్రాన్ని తయారీ రంగంలో దక్షిణ భారతదేశంలో నంబర్ 1గా నిలిపాడు. పారిశ్రామిక అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నంబర్ 1 పొజిషన్లో నిలిపాడు అని ఆర్బీఐ చెప్పిన కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. He is destroying the future of 5 crore people and also their prospects, future and also past. He destroyed all opportunities. He killed all opportunities. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. సో అవన్నీ అబద్ధాలని ఈరోజు తేలిపోయింది ఆర్బీఐ చెప్పిన గణాంకాల మేరకు. ఆర్బీఐ ఏం చెప్పింది అంటే ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో నంబర్ 1 పొజిషన్లో ఉంది అని, దేశవ్యాప్తంగా 5వ స్థానంలో ఉంది. దాంతోపాటు పారిశ్రామిక అభివృద్ధిలో తయారీ రంగంలో నంబర్ 1, పారిశ్రామిక అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో నంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉంది. పారిశ్రామిక ప్రగతిలో దేశవ్యాప్తంగా 8వ స్థానం, దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇది కూడా గతంలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడనిది. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాత్రమే ఈ స్థాయి ప్రగతి సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి పేదవాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అకౌంట్లో కూడా సంపద సృష్టించి పెట్టారు. చూశారు కదా, 5 కోట్ల ఏపీ ప్రజల జీవితాలని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు అని చంద్రబాబు పదే పదే కూడా ఇన్ని సంవత్సరాలుగా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఎవరు మొటిక్కాయలేసినా, ఎవరు బుద్ధి చెప్పినా, ఎవరు నేషనల్ ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి గురించి పొగిడినా చంద్రబాబు నాయుడికి అయితే బుద్ధి రావట్లేదు. టీడీపీ పార్టీలో నాయకులకి బుద్ధి రావట్లేదు. పవన్ కళ్యాణ్కి అసలు బుద్ధి రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేయటం మాత్రమే కాదు, రాష్ట్రాన్ని తయారీ రంగంలో దక్షిణ భారతదేశంలో నంబర్ 1గా నిలిపాడు. దేశంలో 8వ స్థానంలో ఉంచాడు. పారిశ్రామిక వృద్ధి రేట్లో కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1గా నిలిపాడు. ఎప్పుడూ కూడా ఏపీని ఇంత ఈ పొజిషన్లో పెట్టిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అని ఆర్బీఐ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పచ్చమంద ప్రతిరోజు నిద్రలేచింది మొదలుకుని దుష్ప్రచారం, జగన్ భయపడి ఏడవటం తప్ప వీళ్ళకి ఇంకొక పని అనేది ఉండదు. వీళ్ళు చేసేదేమీ లేదు కానీ చంద్రబాబు నాయుడిని భుజాలకు ఎత్తుకుని మోస్తుంటారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ సంస్కరణలో తీసుకురాలేదు కానీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ రంగాలకు పంపించేస్తుంటాడు. విద్య, వైద్య రంగాలను ప్రభుత్వంలో సర్వనాశనం చేసి పేద విద్యార్థులకు విద్య అందకుండా, పేద ప్రజలకు వైద్యం అందకుండా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ, ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్ని, కార్పొరేట్ విద్యా సంస్థలని ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చి ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంస్కరణలు తీసుకొచ్చి విద్యా, వైద్య రంగంలో ఎనలేని సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి తగ్గుతుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో కూడా జగన్మోహన్ రెడ్డి తన సత్తా సాటాడు అని ఆర్బీఐ తేల్చి చెప్పింది. డబ్బులు పంచటమే కాదు, అప్పులు తెచ్చి డబ్బు పంచటమే కాదు, చంద్రబాబు కన్నా తక్కువ అప్పు తెచ్చి 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేయటమే కాదు, తయారీ రంగంలోనూ పారిశ్రామిక రంగంలోనూ రాష్ట్రాన్ని నంబర్ 1 పొజిషన్లో పెట్టాడు. ఖజానాలో డబ్బు నింపిపోయాడు. ఆయన తెచ్చిన పెట్టుబడులు, ఆయన తెచ్చిన పారిశ్రామిక వృద్ధి, ఆయన చేసిన తయారీ రంగంలో వృద్ధి ఈరోజు దక్షిణ భారతదేశంలో రాష్ట్రాన్ని నంబర్ 1 పొజిషన్లో నిలిపాయి అని ఆర్బీఐ చెప్పిన మాటలకి సిగ్గు తెచ్చుకోవాలి కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడికి ఇంకైనా జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేయటం ఆపేయాలి. ఇంకైనా ఆర్బీఐ చెప్పిన మాటలకు సిగ్గుతో తలదించుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇన్ని రోజులు మేము తప్పుడు ప్రచారం చేశాము అని
కొద్దిగైనా మీకు నీతి నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డిపై చేసినవన్నీ తప్పుడు ప్రచారాలని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ వీడియో చూసిన ప్రేక్షకులందరూ కూడా మన వీడియోను ప్రజలందరికీ చేరేటట్లు మీరు లైకులు కొట్టండి, షేర్లు చేయండి. ఎక్కువ మంది లైకులు కొడితే ఎక్కువ మందికి వీడియో చేరుతుంది. మన గొంతును రాజకీయాలలో ఎవరు మంచి ఎవరు చెడు అనేది ప్రజలకు స్పష్టంగా మన వీడియోల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.